విద్యార్థులు వార్షిక పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయాలి. ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీడివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ సోమవారం కెరెమిరి మండలం మోడి గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాల కేజీబీవీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల హట్టి గ్రామంలోని ఆశ్రమ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి మరియు వాటర్ బాటిల్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 పరీక్షలు రాసి విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అలాంటి భయం కంగారు పడకుండా ఉత్సాహంగా పరీక్షలు రాయాలని తెలిపారు. ఇలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఇన్ని రోజులు చదివిన అంశాలను ఏకాగ్రతతో పరీక్షలు రాయాలన్నారు. పాఠశాల కళాశాల దశలో ఉత్తమంగా చదివిన వారికి ఉన్నతమైన స్థాయికి చేరే అవకాశం ఉంటుందని, కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని అన్నారు. కార్యక్రమంలో వాకిడి సిఐ సత్యనారాయణ, కెరమరి ఎస్ఐ విజయ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్టి పిల్లలు ఇద్దరు రండి, ఎవరైనా ఇలా సార్ పేరు చెప్పండి. ఇద్దరు రండి, తొందరండి ఇద్దరు ఇలా సార్. సో ఇక్కడికి మేము వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే, మేము మా పోలీస్ తరపున నుంచి మీ అందరికీ 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం కాకుండా మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. 10th క్లాస్ ఎగ్జామ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీకు వచ్చే మార్కులు అనేటివి దే ఆర్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. అంటే మీ ఫ్యూచర్లో మీరు 11th కానీ, అంటే ఇంటర్మీడియట్లో కానీ, లేకపోతే గ్రాడ్యుయేషన్లో కానీ బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా అనేది మీకు ఈ మార్కుల మీద డిపెండ్ అవుతుంది అనమాట. అలా అని 10th ఇప్పుడు మీరు క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ఎస్ఎస్సీలో నాకు తెలిసి ఇంకా ట్రెండ్ నడుస్తున్నట్టు. సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి టెన్షన్ పడకుండా రాయాలి. అదొక్కటి మాత్రం చూసుకోండి. సో మేము మీ సైడ్, మా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము మీకు ప్యాడ్స్ ఇస్తున్నాము, పెన్స్ ఇస్తున్నాము, వాటర్ బాటిల్స్ ఇస్తున్నాము. ఇవేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో మీరు కన్వీనియంట్గా రాసుకోవడానికి. కానీ ఇవి మాత్రం మీకు ప్రొవైడ్ చేయగలం. కానీ ఎగ్జామ్లో మీరు ఎట్లా క్లియర్ అవ్వాలి, లేకపోతే టెన్షన్ లేకుండా ఉండాలి అనేది మాత్రం అది మీ చేతుల్లోనే ఉంటుంది. సో స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పేపరు, లేకపోతే మ్యాథ్స్ పేపరు, సైన్స్ పేపరు, ఒక పేపర్ సరిగ్గా రాయలేదు, ఆ పేపర్ రాయలేదు అన్న దాన్ని మీరు వేరే పేపర్కి కంటిన్యూ చేయాలి.